మాలో ఉన్న ప్రతి పాపమును తీసివేసి, మాలో ఉన్న ప్రతి అనుకూల స్థితిని తీసివేసి ధైర్యము కలిగిన మీ మాటలను నేను ధ్యానిస్తూ ఉన్నా. ధ్యానించబోతుంటుండగా నీ కృపను తోడుగా ఉంచాను. ఎదురు శక్తులన్నీ దూరమవును గాక. మీ మాటల మీదే మా లక్ష్యం ఉంచు. మీ మాటల ప్రకారమే నడవగలిగిన కృప, ఆటంకాలన్నిటినీ కొట్టివేసిన ప్రభువ మీరే మహిమ పొందమని ఆయన వినగలిగినటువంటి మనస్సును, గ్రహించగలిగిన మనస్సును, ఆయన గ్రహించిన వాటి ప్రకారమై నడవగలిగినటువంటి గొప్ప కృప సన్నిధిలో కూర్చిన ప్రతి బిడ్డకు ధరింప చేయమని, ఈ మాటలు ఎందరైతే ఈ శబ్ద యంత్రము ద్వారా శ్రద్ధతో వింటూ ఉన్నారు, వినబోతున్నారు, వారందరి జీవితాల్లో గొప్ప మేలు కలుగునట్లుగా, స్థిరత్వం కలుగునట్లుగా, నెమ్మది కలుగునట్లుగా మీ కృపా సహాయం అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదని దయించి అందరం కూర్చుందాం. బలమైన ఆరాధన జరిగించిన దేవదేవునికి, ఆరాధనలో పాల్గొని దైవ శక్తిని అనుభవించిన మీ అందరికీ మరొకమారు ప్రభునామమున వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. పుల్లారా, దేవుడు మన ప్రేమించి ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సన్నిధి, ఈ సమయమును బట్టి ప్రభునామానికి మరొకమారు వందనాలు తెలియపరుస్తూ, దేవదేవుడు మనందరి కోసం సిద్ధపరిచినటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందాం. పిల్లలు, ఒక్కసారి 51వ కీర్తన ఒకసారి మనం చదువుదాం. 51వ కీర్తన 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. పుల్లరా, రాయబడుతున్నటువంటి మాట, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చాలు పుల్లారా, రాయబడుతున్న శ్రేష్టమైనటువంటి మాట, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలి అని. దేవునికి ఇష్టమైనటువంటి బలి. గడిచిన సందర్భంలో 5 రకాల బలులు మీకు క్లుప్తంగా చెప్పా, ఈస్టర్ రోజు కదా పుల్లారా. అయితే ఇక్కడ రాయబడుతుంది, విరిగి నలిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము అనగా నిర్లక్ష్యము చేయవు అని కీర్తనాకారుడు చెప్తూ ఉంటున్నటువంటి మాట. ఆ ప్రార్థన కీర్తనాకారుడు ఏ సందర్భంలో చేశాడంటే, అది క్షమాపణ కోసం చేసినటువంటి ప్రార్థన. 51వ కీర్తన ఏ నిమిత్తమైనటువంటి ప్రార్థన అంటే, క్షమాపణ కోసము చేసినటువంటి ఆ ప్రార్థనలో ఆయన అంటున్నటువంటి మాట, విరిగి నలిగినటువంటి మనసు ఆయనకి ఇష్టమైనటువంటి బలిని, అది ఆయన ఏమాత్రము కూడా అట్టి నలిగినటువంటి హృదయము కలిగినటువంటి బిడ్డలను ఏమాత్రము ఆయన నిర్లక్ష్యము చేసేటటువంటి దేవుడు కాడు అని. నిర్లక్ష్యం ఆయన ఏమాత్రము చేయడంట. ఎప్పుడైతే దేన మనసు కలిగి మన హృదయం అంతా కూడా ఆయనకి సమర్పించి, దేవా నీవు తప్ప ఇంకా నాకెవరు తోడు లేరు, సహాయం చేసేవారు లేరు, నన్ను బలపరిచేవారు ఇంకెవరు లేరు అని ఆయన సన్నిధానంలోనికి ఎప్పుడైతే మనం వెళ్తామో, అట్టి వారిని, అలాగ వెళ్ళిన వారిని ఇదిగో ఆయన నిర్లక్ష్యం చేయడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా ఆయన యొద్దకు వెళ్ళిన వారిని, ఆ స్థితిలో వెళ్ళినటువంటి ఎవరినైనాను, ఏ స్థితిలో ఉన్నటువంటి వారినైనాను పుల్లరా ఆయన నిర్లక్ష్యము చేయడు. అందుకే నాకు ధ్యానవాక్యం చదివించాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక ఒకసారి చూస్తే, చదవండి పుల్లారా. అవన్నీ అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై
నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరైనా నిన్న పరుజు గ్రూపును కూడా ఫాలో అవుతూ ఉండండి. గ్రూప్లో చక్కటి వాక్యాలు సహోదరులు పెడతా ఉంటారు. అవి అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు కూడా మనకి ఆదరణ ఇస్తూ ఉంటాయి. కాబట్టి గమనించండి, అక్కడ 2వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై. చూడండి, దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతాడో వానినే నేను దృష్టించి ఉన్నాను అన్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముతో, దీనుడుగా ఉండి నలిగిన హృదయముతో ఉండి నా మాట విని వణుకుచూ ఉంటాడో. 4 మాటలు ఉన్నాయి కదా పుల్లరా. దీనుడై నలిగిన హృదయముతో నా మాట విని వణుకుచూ ఉంటాడో వానిని నేను ఏం చేస్తాను, అతని మీద నా దృష్టి ఉంచుతాను అని అన్నాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట పుల్లరా, దీనులుగా ఉన్న వారి మీద, నలిగిన వారి మీద, ఆయన మాటను ఎల్లప్పుడూ వినేవారి మీద, మాట విని వణికిచున్నటువంటి వారి మీద ఇదిగో ఆయన దృష్టి ఎప్పుడూ ఉంటుందంట. ఇప్పుడు మన మీద ఆయన దృష్టి ఉండాలంటే ఆయన అందరిని కూడా చూస్తూ ఉంటాడు కదా పుల్లారా, అందరినీ తేరిపారా చూస్తూ ఉంటాడు. ఒక ప్రత్యేకమైన దృష్టి మన మీద ఆయన కలిగి ఉండాలంటే లేఖనం మాట్లాడుతూ ఉంది, దీనుడుగా నలిగిన హృదయము కలిగిన వాడిగా, మాట వినేవాడిగా, మాట విని ఎలా ఉండాలంట, వణికేవారిగా. మనము కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి వణుకుతూ ఉంటాం. అంటే వణకటం అంటే దాని అర్థం భయపడటం అనే కదా పుల్లారా. భయపడతా ఉంటాం, పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి వణుకుతూ భయపడుతూ ఉంటాం. పరిస్థితులను బట్టి, ఆటంకాలను బట్టి, ఒకవేళ వాతావరణ పరిస్థితులను బట్టి కూడా, అననుకూల పరిస్థితులన్నిటిని కూడా మనం ఏమవుతాం అంటే భయపడుతూ వణుకుచూ ఉంటాం. అయితే ఇక్కడ లేఖనం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, ఎటువంటి వారు ఆయన కావాలంటే ఆయన మాట విని వణికేటటువంటి వారు కావాలంట. ఆయన మాటను ఆలకించి ఇదిగో దేవుడు ఉన్నాడు అని భయపడేవారు ఆయన కావాలంట. దేవునికి స్తోత్రం. దీనుడై విరిగి నలిగిన హృదయము కలిగిన వాడై ఆయన మాట విని ఎవరైతే వణుకుచూ భయపడుతూ ఉంటారో పుల్లరా, లేఖనం మాట్లాడుతూ ఉంది, వారందరి మీద ఆయన దృష్టి ఉంటుంది. అటువంటి వారిని ఆయన నిర్లక్ష్యము చేయడు. దేవునికి స్తోత్రం. ఎవరు నిర్లక్ష్యం చేయడంట? ఈ 4 లక్షణాలు కలిగినటువంటి వారిని ఆయన ఏ సందర్భంలో, ఏ పరిస్థితిలోనైనా నిర్లక్ష్యము చేయడండి. కాబట్టి ఇప్పుడు మాట విని భయపడుతూ వణుకుతూ విరిగి నలిగినటువంటి హృదయముతో ఆయనను స్తుతించి ఆరాధించేటటువంటి వారి కోసము ఆయన ఏం చేస్తున్నాడంటే పుల్లరా, ఎదురు చూస్తూ ఉంటున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథములో రాయబడి ఉంది, 5వ అధ్యాయము 22వ వచనాన్ని గనక ఒకసారి చూస్తే పుల్లరా, దాని తరంగములు ఎంత పొర్లిననో అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించిననో దాని దాటలేక ఉండునట్లు ఇసుకను సరిహద్దుగా, సముద్రమునకు ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని, అది ఏమన్నాడంటే పిల్లరా, సముద్రానికి దేన్ని సరిహద్దుగా నియమించాడంట దేవుడు? ఇసుకను. దాని తరంగములు పొరలకుండా సరిహద్దుగా ఇసుకను నియమించినటువంటి నాకు మీరు భయపడరా?
నా సన్నిధిని మీరు వనకరా అంటే ఎందుకు భయపడాలి, ఎందుకు వనకాలి అనే ప్రశ్న మనకి సహజంగా వచ్చింది. ఎందుకు భయం, ఎందుకు వనకాలి అనేటటువంటి ఒక సందేహం, ఆందోళన. అంటే దేవుడు ఉన్నాడు అనేటటువంటి భయము, దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి భయము మన హృదయంలో లేని ఎడల ఏ పని కూడా మనం కరెక్ట్గా చేయలేమండి. ఏది చేసినా గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా ఆయన ఉన్నాడు అనేటటువంటి ఒక భయము మన హృదయంలో ఉండాలి. లేదంటే మనం ఏమవుతాం, ఏ చేయటానికైనా మనం ఏమవుతామంట, సిద్ధపడతాం. ఏది చేయటానికైనా మనం సిద్ధపడతాం. అంటే ఏమి లేదు హృదయంలో, భయం లేదు, లేకపోతే వణుకు లేదు, ఏం చేస్తారులే అనే చింత ఏమాత్రం కూడా లేకుండా కొనసాగిపోతూ ఉంటాయి జీవితాలు. కానీ భయము ఉన్నటువంటి వారి జీవితాల్లో, భయము లేనటువంటి వారి జీవితాల్లో వ్యత్యాసాన్ని కనుక చూస్తే చాలా తేడాగా ఉండిద్ది. కాబట్టి ఆయన ఉన్నాడు, ఆయనకి మనం భయపడాలి, ఆయన మాట విని మనం వణకాలి, ఆయన ప్రతీదీ లెక్కలోకి తీసుకుంటాడు అని అనుకునేటటువంటి వారు ఏ విషయము చేయటానికైనా, ఏ పని చేయటానికైనా 1-2 సార్లు ఆలోచించి మాత్రమే చేస్తారు. సముద్రానికే దేవుడు ఇసుకను సరిహద్దుగా చేశాడు, దాని తరంగములు పొంగకుండా. ఇసుకను సరిహద్దుగా చేసినటువంటి నాకు మీరు భయపడరా, నా సన్నిధిని మీరు వనకరా అని ప్రభువే ప్రశ్నిస్తున్నటువంటి మాట పుల్లారు. సో భయముతో ఎప్పుడైతే మనం ఉంటామో, ఏ పని చేయటానికైనా, దేవునికి వ్యతిరేకమైన పని చేయటానికైనా మనం కొంత ఆలోచన అనేటటువంటిది చేస్తాం. భయము లేనిదే ఏమైందండి, ఏమైనా చేయటానికి మనం, అధికారులన్నా భయం లేదు, లేకపోతే వాళ్ళు మనం ఏం చేస్తారు అనేటటువంటి ఒక ఆలోచన. చూడండి, ఎంత సమయం ఉన్నా వాళ్ళు ఏంటి, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే, మమ్మల్ని ఎవరు ఏమనలేరు, ఆపింది గాక చేసింది గాక కదండి. ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు, ఎంతోమంది ఇబ్బంది పడి ఉంటారు. దేవుడంటే భయము లేనటువంటి వారు ఏ పని చేయటానికైనా వారు రెడీగా ఉంటారు పిల్లరా. ఎందుకంటే ఏం చేస్తారులే, ఏమవుతుందిలే అనే ఒక నిర్లక్ష్య స్వభావము, ధోరణి. కానీ మనం గమనించవలసిన మాట ఏంటి, ఆయన మాత్రం ఎవరిని దృష్టించుతారంట, విరిగి నలిగి మాట విని ఆ మాటను బట్టి భయపడుతూ వణికేటటువంటి వారిని దృష్టి ఉంచుతారు. వారికి జవాబు ఇవ్వటంలో ఆయన నిర్లక్ష్యము చేయడు, అలక్ష్యము చేయడు. వెంటనే శ్రద్ధ వహించి నా బిడ్డలు ఇది అడిగారని ఆయన వెనువెంటనే ఏం చేస్తాడంటే పుల్లరా, తన బిడ్డలు అడిగినటువంటి వాటన్నిటిని కూడా ధారాళముగా దయచేస్తాడు. కాబట్టి అలాంటి వాటిని మనం పొందాలంటే, అటువంటి ఆశీర్వాదాలు మనం పొందాలంటే నిశ్చయముగా ఆయన దృష్టి మన మీద ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. పుల్లరా, ఆదికాండంలోనే మనం ఒక సంఘటన చూడొచ్చు. చూడండి ఒకసారి 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం. హేబేలు కయ్యను బట్టి అక్కడ రాయబడినటువంటి మాటలు కనుక చూస్తే, ఆదికాండము పుల్లర ఒకసారి మనం చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. హేబేలు కూడా హేబేలు కూడా తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చాలు పుల్లారా, జాగ్రత్తగా ఈ మాట గమనించండి. ఆయన ఎవరిని అలక్ష్యము చేయడు అని లేఖనంలో చూసాం కదండి, చూపించాను ఆ మాట. ఇక్కడ దేవుడు ఒకరిని లక్ష్యపెట్టి మరొక వ్యక్తిని లక్ష్య పెట్టలేదంట. మరి ఇది దేవుని స్వభావమునకు భిన్నముగా ఉన్న మాటేగా. సహజంగా ఆలోచిద్దాం, దేవుని స్వభావముకు భిన్నంగా ఉంది ఆ మాట అక్కడ. ఇందాక మనం ఏం చూసామంటే, అయ్యా
నీవు ఎవరిని కూడా అలక్ష్యము చేయవు, నీవు ఎవరిని కూడా నిర్లక్ష్యము చేయవు అని చూసాం. కానీ అక్కడ ఏం చూసాం? దాని ముందుగా విరిగి నలిగినటువంటి వారిని ఆయన నిర్లక్ష్యం చేయడం చూసాం. ఎవరు ఆయన సన్నిధిలో దేన మనసు కలిగి పునర విరిగిన నలిగిన హృదయముతో మాట విని ఒలుగుచూ ఉంటారో వారిని నిర్లక్ష్యం చేయడని చూసాం. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టి కయ్యూను యొక్క అర్పణను లక్ష్యము చేయలేదు అని మనం చూసాం. అంటే దీని అర్థం కయ్యూను ఎందుకు లక్ష్య పెట్టలేదు, కయ్యూను అర్పణ ఎందుకు తీసుకోలేదు అంటే కయ్యూనులో ఆ మనసు లేదు. విరిగినటువంటి నలిగినటువంటి మనసు కయ్యూనులో లేదు. విరిగిన మనసు ఎవరిలో లేదంట? అది ఎవరు గమనించారు అక్కడ? అది దేవుడు గమనించి, దేవుడు గ్రహించి, పునర గమనించండి ఇక్కడ, ఇదిగో హేబేలులోనే ఆ మనసు ఉందని, ఆయనలోనే ఆ స్వభావం ఉన్నదని, ఆయనలోనే ఆ స్వభావం ధరించుకున్నాడని గ్రహించి గమనించి క్లియర్గా స్పష్టంగా చెప్పబడిన మాట, అతని అర్పణ లక్ష్య పెట్టెను, ఇతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. అంటే ఆయన ఏం చూస్తాడంటే పిల్లరా, మనసును చూస్తాడు, హృదయమును చూస్తాడు, దీనత్వాన్ని చూస్తాడు, మాట వినే తత్వాన్ని చూస్తాడు, మాట ప్రకారం నడిచే విధానాన్ని చూసి ఫైనల్గా దానిని కంపేర్ చేసి ఆయన వారిని ఏమాత్రం కూడా అలక్ష్యము నిర్లక్ష్యము ఏమాత్రం కూడా చేయడు. కాబట్టి ఇచ్చే మనసు చాలా ప్రాధాన్యం. ఇవ్వటం గొప్ప కాదండి, గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇవ్వటం గొప్ప కాదు, అందరం ఇస్తాం, వారి వారికి కలిగి ఉన్నటువంటి తలాంతులను బట్టి అందరం ఇస్తాం కదండి. ఇస్తాం లేదా? ఇస్తాం, అందరం ఇస్తాం. కానీ దేవుడు అక్కడ ఏం చూస్తున్నాడు? ఇచ్చే మనసును చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చే మనసు మాత్రమే ఆయన చూస్తాడు. మనం లక్షిచ్చినా కోటిచ్చినా అది కాదు, కానీ ఏ మనసుతో ఇస్తున్నాం, ఏ హృదయంతో ఇస్తున్నాం, ఆయనకి భయపడుతూ, మాట వింటూ, లోబడుతూ, వణుకుచూ, ఈ క్రమాన్ని పాటిస్తూ మనం ఆయనకి ఇస్తున్నామా లేదా అనేది మాత్రం ఆయన ఖచ్చితంగా చూస్తాడు. అందుకే ఎప్పుడో ఒకసారి నేను చెప్పే ఒక మాట నాకు గుర్తుంది, మనం ఎంత ఇచ్చినా ఇచ్చే మనసు లేకపోతే అక్కడ మనం ఇచ్చింది మొత్తం కూడా సున్నాతో సమానమే. అర్థమైందండి? అర్థమైందండి? ఇప్పుడు మనం ఎంతో ఇచ్చాం అని మనం అనుకుంటున్నాం. ఇచ్చే మనసు సరిగ్గా లేకపోతే గమనించండి, మనం ఇచ్చింది ఎంత అంట? సున్నానేనా కాదా? అవునా కాదా? సున్నానే. ఇచ్చే మనసు కావాలి, ఇచ్చే స్వభావం కావాలి. ఆ మనసు ఉన్నటువంటి వారిని ఆయన ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వారిని లక్ష్య పెడతారంట. అక్కడే ఆ ఇద్దరిలో ఒకరిని లక్ష్య పెట్టి మరొకరిని లక్ష్య పెట్టకపోవటానికి గల కారణం అదే పుల్లారా. అంటే ఒకరిలో ఆ మనస్సుని దేవదేవుడు గుర్తించి గమనించాడు, మరొకరిలో ఆ మనస్సు దేవునికి ఏమాత్రం కూడా కనబడలేదు. కాబట్టి ఇచ్చే మనసు చాలా ప్రాధాన్యతను సంతరించుకోవాలి. దేవునికి స్తోత్రం. అటువంటి వారిని ఆయన నిర్లక్ష్యము చేయడు. కాబట్టి ఆయన మాట వింటూ, వణుకుచూ, భయపడుతూ, విరిగి నలిగినటువంటి హృదయముతో ఏ పని మనం చేసి దానికి మనం ప్రతిఫలం ఆశిస్తే నిశ్చయముగా ఆయన ఇచ్చేస్తాడు. మనం ఆశించకపోయినా ఇస్తాడు. ఒకవేళ ఆ మనసే సరిగ్గా లేకుండా ప్రతిఫలం మనం ఎంత ఆశించినా అది ఎప్పటికీ రాదండి. గమనించండి, ఆ మనసు లేకుండా మనం ఎంత ప్రార్థన చేసి ప్రతిఫలం ఆశించినా అది మనకు దొరుకుతుందంటారా? ఖచ్చితంగా నిశ్చయంగా దొరకదు. ఆ మనసు లేకుండా ప్రతిఫలం ఆశిస్తే దొరకదు. ఆ హృదయం లేకుండా ప్రతిఫలం ఆశిస్తే దొరకదు. విరిగి నలిగిన హృదయమే, మాట విని భయపడే తత్వమే ఆ దేవునికి ఇష్టము కనుక అట్టి స్వభావము కలిగిన వారై మనం వెళితేనే ఆయన మన మనవిని ఆలకిస్తాడు. నిర్గమాకాండంలో రాయబడుతుంది, 2వ అధ్యాయం చివరి వచనమైన 25వ వచనం ఒకసారి చదవండి పిల్లరా. నిర్గమాకాండం 2వ అధ్యాయం 25వ వచనం. దేవుడు
ఇశ్రాయేలును చూచెను, వారి యందు లక్ష్యముంచెను. చూడండి, దేవుడు వారి యందు ఏముంచాడంట? లక్ష్యముంచెను. దేవుడు వారిని చూశాడు, వెంటనే వారి మీద ఏముంచాడంట? ఆయన లక్ష్యమునుంచాడు, ఆయన కనుదృష్టినుంచాడు. దేవుడు అందరూ చూస్తా ఉన్నాడు. ప్రత్యేకంగా నాటి దినమున ఇశ్రాయేలు మీద ఆయన లక్ష్యం ఉంచడానికి గల కారణం ఏంటి అంటే, పై వచనాల్లో రాయబడుతుంది కదా, వారి నిట్టూర్పులన్నీ, వారి మూలుగులన్నీ ఎక్కడికి చేర్చబడ్డాయంట? దైవ సన్నిధికి చేర్చబడ్డాయి. ఆ మాట ఉంది కదా పుల్లార పై వచనాల్లో, వారి నిట్టూర్పులు, వారి యొక్క ప్రార్థన, వారి వేదన ఇదిగో దేవుని యొద్దకు చేరేను. దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు చేర్చబడింది ఆ ప్రార్థన. వారి బాధ, వారి వేదన, వారి కష్టము ప్రార్థన రూపంలో ఎక్కడికి చేర్చబడిందంట పుల్లారా? దేవుని యొద్దకు వెళ్ళింది. అందుకే దేవుడు ఇశ్రాయేలును చూచెను, చూచి వారి మీద ఏముంచాడంట? తన లక్ష్యమును ఉంచాడు. ఎందుకు ఉంచాడు? వారి ప్రార్థన అక్కడికి చేరింది, దేవుని యొద్దకు చేరింది, దేవుని యొద్దకు చేర్చబడింది. వారప్పుడు భయముతో, వణుకుతో, ఆ పరిస్థితుల ప్రభావం తట్టుకోలేక, ఆ చెర ప్రభావం తట్టుకోలేక, ఆ పని చేసే ప్రభావం తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక, ఆ బాధ భరించలేక అప్పుడు ఏం చేయటం ప్రారంభం చేశారంటే, ప్రార్థన చేయటం ప్రారంభం చేశారు. నిట్టూర్పు విడిచారు, మూలుగులతో పుల్లర వారి శక్తి అంతా దారబోసి ప్రార్థన చేస్తే అది ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని యొద్దకు వెళ్ళింది. దేవుడు వారిని చూచాడు, వారిని లక్ష్యం ఉంచాడు, వారిని చెర నుంచి విడుదల చేశాడు. ఆమేన్. క్లియర్గా వారు చెర నుంచి విడుదల పొందడానికి గల కారణం వారు కలిగిన మనసే కదా, వారు చేసిన ప్రార్థనే కదా. వారు ఆ సందర్భంలో కలిగి ఉన్న మనసు, ఆ సందర్భంలో చేసిన ప్రార్థన, ఈ కష్టాన్ని భరించను, మాకంటూ ఒక దేవుడు ఉన్నాడని వారు ఆ సమయంలో నమ్మి, తర్వాత నమ్మకపోయిన, తర్వాత దేవుని విసిగించిన, తర్వాత మోషేని విసిగించిన, నాయకుని విసిగించిన, కానీ ఆ సందర్భంలో వారు నమ్మి విశ్వసించి ఈ బాధ నుంచి మమ్మలను విడుదల దయచేయంటే దేవుడు వారి మొరను విని, వారిని చూచి, వారి మీద లక్ష్యం ఉంచి వారిని ఆ బాధ నుంచి విడుదల వైపుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇదే మన జీవితాల్లో జరగదా పుల్లరా? యాస్టీజ్గా ఇలాగే జరగదా పుల్లరా? ఎప్పుడు మనం ఒకేలాగా ఉంటామా? ఉన్నాం కదా పుల్లరా? ఎప్పుడు ఒకేలాగా ఉండవండి. వారు బాధపడ్డారు, కష్టపడ్డారు, పనులన్నీ చేశారు, పనులు భరించలేకపోతున్నారు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, గుర్తుపెట్టుకున్నారు, ప్రార్థన చేశారు, మొర చేశారు, అంతా చేసి దేవుని యొక్క కనుదృష్టి వారి మీదకి వచ్చేటట్లుగా వారు అట్టి రీతిలో ప్రార్థన చేశారు. అప్పటి వరకు చూడనటువంటి దేవుడు వారిని చూసేటట్లుగా వారి ప్రార్థన అలా ఉంది పుల్లారా. చూడండి, అవును కదా? అందుకే అక్కడ దేవుడు ఇశ్రాయేలులను చూచాడని ఉంది. అక్కడ చూచెను, కల్లారా చూశాడు. అప్పటి వరకు కనుదృష్టి లేనటువంటి కనుదృష్టిని వారి మీదకు వచ్చేటట్లుగా వారి మనసు, వారి హృదయం, వారి ప్రవర్తన ఆ సమయంలో ఉంది కాబట్టి వారిని దేవుడు విడుదల వైపునకు నడిపించాడు. మరి ప్రార్థన చేసేటప్పుడు వారు దీనత్వంతోనే చేశారు. అప్పుడు కూడా గర్వంతో చేస్తారా? చేస్తారండి. మా కష్టం ఉందలే, ఏవైతే చేస్తారా? వారు పడుతున్న బాధ వర్ణించలేక అది ప్రార్థన రూపంలో వచ్చి దేవుణ్ణి కరిగించి వారి వైపునకు చూచేటట్లుగా, వారిని విడిపించేటట్లుగా వారి ప్రార్థన ఉన్నది అని మనం గమనించాలి. ఇదిగో ఇప్పుడు ఆ రీతిగానే మన పరిస్థితులు మార్చబడాలన్నా, అటువంటి స్థితిగతులు కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో ఒక గొప్ప వెలుగు రావాలన్నా, అదిగో ఆయన కనుదృష్టి మన మీదకు వచ్చేటట్లుగా, మనల్ని ఆయన చూసేటట్లుగా, ఇప్పుడు ప్రజెంట్ కలిగి ఉన్న బాధ నుంచి విడుదల కలిగేటట్లుగా మన ప్రార్థన, మన దేన మనస్సు
మనం వాక్యం వినే విధానం, లోబడే విధానం, భయపడే విధానం, వణికే విధానం ఇప్పుడు మనలో ఉంటేనే కానీ ఆయన మనల్ని లక్ష్య పెట్టడు అని గమనించాలి. ఇవన్నీ చేస్తేనే ఏం చేస్తాడంటే ఆయన మనల్ని లక్ష్య పెడతాడు. ఇదేమంత పెద్ద ప్రాసెస్ కాదు. అమ్మో అని మనం అనుకుంటాము, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సింపుల్గా, అంటే మనకి కష్టంగా అనిపించేదేమో కానీ చాలా సింపుల్గా మన హృదయాన్ని తగ్గించుకొని దేన మనసుతో మాట విని అమ్మో ఆయన ఉన్నాడనే భయముతో చేసే ప్రార్థన మన కుటుంబానికి విడుదల. అమ్మో ఆయన ఉన్నాడు, ఇది చేస్తే, ఇది మాట్లాడితే ఏమవుతుందని భయము, వణికే మన జీవితానికి, మన చీకటి జీవితాలకి, బ్రతుకులకు విడుదల. లేదు ఏమవుతుందిలే అనేటటువంటి గర్వంతో గనక ఉంటే ఏమైపోతుందండి? మనమే పతనం అయిపోతాం. మనమే చేతులారా ఏమైపోతామంట? దేవుని కృపను పొందకుండా మనమే దూరమైపోతాం. దినవృత్తాంతము 2వ గ్రంథములో ఒక రాజును బట్టి రాయబడుతున్నటువంటి మాట గనక మనం చూస్తే 26వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం పుల్లరా. దినవృత్తాంతము 2వ గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనంలో 16వ వచనం గనక ఒకసారి చూస్తే, మనసున గర్వించి చెడిపోయెను, దూపపీఠము మీద దూపము వేయుటకై ప్రవేశించి, అదిగో చూడండి పిల్ల, తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఎవరు? రాజైన ఉజ్జియా ఎవరి మీద ద్రోహం చేశాడంట? ఎవరి మీద అంటండి? దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఎవరి మీద చేశాడంట? ఆయన దేవుని మీదే ద్రోహం చేశాడంట. దేవుని మీదే ద్రోహం చేశాడు. అంటే దేవుణ్ణే లెక్క చేయకుండా, దేవుని మాటను లెక్క చేయకుండా ఉజ్జియా ఏం చేశాడంట? ఆయన మీద ద్రోహము చేశాడు. ఆ ద్రోహం చేయటానికి కారణం ఏంటంటే మనసులోకి గర్వం వచ్చింది. గర్వం వచ్చి ధూపపీఠం మీద ధూపం వేయటానికి వెళ్ళాడు. ధూపం వేయటానికి వెళ్ళాడు. అది మందిరంలో పవిత్ర స్థలము. ఆ పవిత్ర స్థలముకు యాజకులు మాత్రమే వెళ్ళాల్సింది పోయి, యాజకులే వెళ్ళాల్సినటువంటి ఆ పవిత్రమైన స్థలమునకు అతను వెళ్ళి ధూపము వేయటానికి ప్రవేశించినప్పుడు యాజకుడు అయినటువంటి అజర్యా, అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంట లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించారు. చూడండి ఏమని రాయబడింది అక్కడ? రాజైన ఉజ్జియాను ఏం చేశారంట? వారు చెప్పాలి, ఏం చేశారంట? ఎదిరించారు. ఎందుకు ఎదిరించారండి? దాదాపుగా రాజును ఎదిరించడానికి ఎవరికి ధైర్యం చాలదు. రాజును ఎదిరించడానికి ఎవరు కూడా సాహసం చేయరు. ఒకవేళ అతను తప్పు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది నువ్వు చేసేది తప్పు అని చెప్పడానికి కూడా భయపడతా ఉంటారు. అయితే ఇక్కడ యాజకులు చేసినటువంటి పని ఏంటంటే పుల్లరా, ఉజ్జియాను ఎదిరించారు. యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలములో నుంచి నువ్వు బయటకు వెళ్ళు అని రాజునే ఎదిరించారంట. 2 కోణాల్లో ఇక్కడ ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, దేవుని భయము లేనటువంటి ఒక మనుషుడు. రెండోది, దేవుని భయము కలిగి ఇదిగో దేవుని పనిని పాడు చేసేటటువంటి వారినైనా ఎదిరించేటటువంటి మరొక మనుషుడు. దేవునికి స్తోత్రం. ఒకే సందర్భంలో ఇద్దరు కనపడ్డారండి. దేవుని పనిని పాడు చేస్తున్న ఒక మనుషుడు, దేవుని పనిని పాడు చేస్తున్న మనిషిని ఎదిరించే మరొక మనుషుడు. ఇప్పుడు ఉజ్జియాలో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి రీతిలో దేవుని మాటకు భయము గాని వణికేటటువంటి స్వభావము గాని ఏమాత్రము లేదు. అక్కడ ఉందంటారా పుల్లారా?
ఏమాత్రం లేదు కాబట్టి యాజకులు చేయవలసినటువంటి ఆ పని, పరిశుద్ధమైన పవిత్రమైన స్థలములోనికి వెళ్ళి యాజకులు మాత్రమే చేసేటటువంటి ఆ యొక్క దూపపు పనిని అతను చేయటానికి వెళ్ళాడు. అందుకే యాజకులు అన్నారు, దూపము వేయుట అహరోను సంతతి వారైనటువంటి యాజకుల పని, ప్రతిష్ఠించబడినటువంటి వారి పనే, కానీ అది నీ పని ఏమాత్రము కూడా కాదు. నువ్వు బయటకు వెళ్ళు, నువ్వేం చేసావంటే ద్రోహం చేసావన్నారు. ఏమన్నారంటే పుల్లారా, నీవు ద్రోహము చేశావు. ఇంకేం చెప్పారు తెలుసా పుల్లారా? ఆ మాటతో చెప్పకుండా ఇది దేవుని సన్నిధిని నీకేమాత్రం ఘనత కలగ చేయదు అన్నారు. ఉందండి ఆ మాట, ఇది నీకేమాత్రం ఘనత కలగ చేయదు. గమనించండి ఇక్కడ ఒక మాట పుల్లారా, మనం చేసేటటువంటి పనులు కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు దారితీస్తాయి. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు దారితీస్తాయి. ఇక్కడ వారు క్లియర్గా చెప్పారు, నువ్వు చేసే పని నీకు ఘనత కలగ చేయదు, నీకు ఘనత తీసుకొని రాదు. కానీ రాజు దృష్టిలో అతనేమనుకున్నాడు, ఇది ఆయనకు ఘనత అని అనుకున్నాడు. నేను ధూపం వేస్తే నా ఘనత అని అనుకున్నాడు. కానీ అది దేవునికి ద్రోహం చేయటమని, దేవుడి మాటను మేరటమని, దేవుని వాక్యమును మేరటమని, దేవుణ్ణే ఎదిరించటము అని ఏమాత్రం అనుకోకుండా అది నాకు ఘనత అని అనుకున్నాడు. కానీ యాజకులు చెప్పకనే చెప్పారు, ఆ పని నీకు ఏమాత్రమో ఘనత కలగ చేయదని వారు చెప్పారని. వారు చెప్పేశారు. అంటే దేవుణ్ణి వెంబడించి, దేవుడంటే భయము కలిగి వణికేటటువంటి వారు ఎటువంటి వారు తెలుసా పిల్లరా? వారి ఎదురు ఎంతటి పెద్దవారున్నా వారు చేసింది తప్పు అని చెప్పగలిగినటువంటి ధైర్యవంతులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఎటువంటి వారిని కోరుకుంటున్నారు? ఇటువంటి వారినేగా, దేవుని మాటకి లోబడి భయపడి వణుకుచు దేవుని సన్నిధిలో గడిపేటటువంటి వారి మీద ఆయన దృష్టి ఉంచి వారితో ఏం చేపిస్తారు? వారి ఎదుట ఎంతమంది నిలబడినా, ఎంతటి పెద్దవారు నిలబడినా, ఒకవేళ గనక వారు దేవుని దృష్టిలో వ్యతిరేకమైన పనులు చేస్తే, దేవుని దృష్టిలో అననుకూలమైన పనులు చేస్తే, ఈ దీనుల ద్వారా, ఈ తగ్గింపు కలిగినటువంటి వారి ద్వారా ఆయన ఏం చేపిస్తారంటే వారికి, లేకపోతే ఆ ఘనముగా ఎంచుకున్నటువంటి వారికి, వారిని వారే గనులుగా ఎంచుకున్నటువంటి వారందరికీ కూడా దేవుడు వీరి ద్వారా బుద్ధిని చెప్పిస్తాడు. పిల్లరా, బుద్ధిని చెప్పిస్తారు. ఇప్పుడు ఎవరి ద్వారా? మన ద్వారా. ఆమేన్. ఎవరి ద్వారా అంటండి? మన ద్వారానే. ఎవరి ద్వారా? మనందరి ద్వారానే. ఎందుకు? మనము దీనులుగా ఉన్నాం, విరిగి నలిగిన వారిగా ఉన్నాం, మాటను విన్నాం, భయపడుతున్నాం, వణుకుతున్నాం అని చెప్పినట్లు చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. ఇక్కడ ఏం చేస్తాడంట? దేవుడు నిన్ను నన్ను వాడుకొని ఎదుటివారు చేసేది, అనగా దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఏమి చేసినా వారిని హెచ్చరించే బాధ్యత కూడా దేవుడు మన మీదే ఉంచుతాడు. పిల్లరా, వీరు అలాగే చేశారు, అది నీకేమాత్రము ఘనత కలగ చేయదని చెప్పగా, ఇప్పుడు ఉజ్జయ ఏం చేశాడు తెలుసా? దూపము వేయుటకు దూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద ఏం చేశాడంట? కోప్పడ్డాడు. రౌద్రుడై, మీరు నన్నే ఎదిరిస్తారా? మీరు నాకే ఎదురు సమాధానం చెప్తారా? మీరు ఎంతటి వారు అన్నట్లుగా ఏం చేశాడంట పుల్లరా? రౌద్రుడై వారి మీద కోపగించాను. కానీ తన యొక్క పనిని మాత్రం మానుకోలేదు. ధూపం వేసేటటువంటి పని ఏమాత్రం కూడా మానుకొనే ధూపార్తిని చేత పట్టుకొని వారి మీద రౌద్రుడై వారి మీద కోపపడ్డారు. కానీ అరే, వారు నన్ను హెచ్చరించారే, వారు నాకు బుద్ధి చెప్పారే, నేను ఇప్పుడు మారాలి కదా, దేవుని పని కదా, నేను చేయకూడదు కదా అని దేవుని మాట వినలేదు. దేవునికి ఆ సందర్భంలో ఆయన భయపడలేదు. దేవుని సన్నిధిలో ఏమాత్రం వనకనే మరి వారిని దేవుడు లక్ష్య పెడతాడా? లక్ష్య పెట్టాడు కదా. దేవుడు వారిని చూస్తాడా? చూడగదా.
దేవుడు వారి మీద దృష్టి ఉంచుతాడా? ఉంచడు కదా. విరిగి నలిగిన మనసు కలిగిన వారి మీదే కదా, ఆయన మనసును ధరించిన వారి మీదే కదా, ఆ హృదయం కలిగి ఉన్న వారి మీదే కదా, అవునా కదా పుల్లారా? అందుకనే ఈయన మీద దేవుని దృష్టి ఏమాత్రము లేదు కాబట్టే పుల్లరా అక్కడ రాయబడుతున్నటువంటి మాట, యాజకులు చూస్తూ ఉండగానే అతని నొసట కుష్ఠరోగం పుట్టిందంట. ఏం కలిగిందండి? ఏమొచ్చిందంట? స్పాట్లోనే వెంటనే, సమయం గడవలేదు, ఒక రోజు గడవలేదు పుల్లరా, ఒక మాసము గడవలేదు. ఆయన ఇదిగో చూడండి, ఇక్కడ యాజకులు చూస్తూ ఉండగానే ఇదిగో రాజు నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠు గలవాడై ఉండను గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతన్ని బయటకి వెలగొట్టేశారు. ఏం చేశారంట? బయటకు వెలగొట్టేశారు. ఎవరిని? రాజుని. దేశాన్ని ఏలేటటువంటి రాజు పరిస్థితి, దేవుని మాట వినకపోతే, దేవునికి భయపడకపోతే, దేవుని సన్నిధిలో వణకకపోతే రాజుకి ఏ గతి పట్టిందంట? వెళ్ళగొట్టేశారంట. ఎంతటి దుస్థితి వచ్చింది పుల్లారా! శాసనం చేస్తారు ఎవరైనా? రాజుని బయటికి వెళ్ళమని చెప్తారు ఎవరైనా? బయటికి వెళ్ళగొడతారు ఎవరైనా? నువ్వు బయటికి వెళ్ళిపో అని చెబుతారు ఎవరైనా? అంటే ఎవరు చెప్పగలరంటే దేవుణ్ణి నిజముగా సేవించే ధైర్యవంతులైనటువంటి యాజకులు, అట్టి విశ్వాస క్రమంలో ఉన్నవారు మాత్రమే చెప్పగలరు పుల్లారా. చివరికి ఆయన దుస్థితి ఎలా వచ్చిందంటే బయటకి నెట్టివేయబడినటువంటి పరిస్థితి. అంటే చూడండి, ఇప్పుడు దేవుడు ఎవరినైనా లక్ష్య పెట్టడు. దేవుని మాట వినకుండా వారికి నచ్చినట్లుగా ప్రవర్తించే వారిని, భయపడకుండా వణక్కుండా ఉండేటటువంటి వారు అందరూ అయితే ఉంటారో వారిని ఏమాత్రము చూడకుండా వారు చేసినటువంటి దానికి ఖచ్చితంగా శిక్షాఫలాన్ని దేవుడు పురారు చెప్పండి, ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ అట్టి శిక్షనే ఈ రాజు పొందుకున్నాడు పుల్లారా. అట్టి శిక్షనే ఈ రాజు అనుభవించాడు పుల్లారా. లేకపోతే వెళ్ళగొట్టబట్టం ఏంటండి? నెట్టివేయబట్టం ఏంటండి కదా? ఒక రాజుని ఎంత గౌరవంగా చూస్తారు, ఒక అధికారిని ఎంత గౌరవంగా చూస్తారు. కానీ ఈ పరిస్థితిని చేతులారా అతనే తెచ్చుకున్నాడు. కాబట్టి గమనించండి, ఉదయకాల సమయంలో పుల్లరా దైవ సన్నిధిలో నీవు నేను భయపడాలి, వనకాలి. దైవ సన్నిధి అనగా దేవుని మందిరములో మాత్రమే కాదు పుల్లరా, ఆయన సన్నిధి మనతో ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగింపు చేస్తావో ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన సన్నిధి ఏం చేస్తుందంట? మనతో ఉంటుంది. మరి ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు ప్రతి సమయము సందర్భంలో మనం ఏమవ్వాలండి? భయపడుతూ వణుకుచు దేన మనస్సుతో ఎవరైతే తగ్గించుకుంటాడో అతని ప్రార్థనను, ఆమె ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. నిర్లక్ష్యము ఏమాత్రము చేయడు పిల్లరా, నిర్లక్ష్యం చేయడు. అందుకే మనం చాలా సందర్భాలు అనుకుంటాం, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాం, జవాబు లేదని. కారణం దేన మనస్సు లేదు, తగ్గించే హుదానం లేదు. ఆయన మాట విని భయపడుతూ అసలు ఆయనకు వణికేటటువంటి వారు. ఆయన అన్నాడు కదా, సముద్ర తరంగములకు ఇసుకను సరిహద్దుగా చేసిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని మీరు వనకరా? బల్లి పడితే వణుకుతాం, ఇది బంగారం ముట్టుకోవాలని, ఏమవుతుందని ఒక భయం కాదా పుల్లారా? బల్లి మన మీద పడితే భయం. ఏ ముక్కు పుడకనో ఏ చెవులో కమ్మలో ఎక్కడ ఉంటాయో దొరికి మరీ వెళ్ళి దాన్ని ముట్టుకుంటే ఏ భయం ఉండదని కదా పుల్లారా? అంటే బల్లికి
భయపడే మనం సృష్టించిన దేవునికి మాత్రం భయం లేదు. చూడండి పిల్లరా, అన్నిటికీ భయపడతాం మనం. ఈ మధ్య నేను కుక్కలు భయపడతాను. ఏ బండి ఇప్పుడు వచ్చి ఏ కుక్క మీద పడిద్దని, అక్కడ కుక్క ఉంటే ఇక్కడే బ్రేక్ వేస్తున్నా కదండి. భయం అది వచ్చి అక్కడ మనిషిని పడేసిద్దనని. మొన్న ఓ పెద్ద ఆయన వచ్చి నా స్కూటీని గుద్దేశాడు. ఏది రాంగ్ రూట్లో వచ్చి. ఆయన రాంగ్ రూట్లో వచ్చి నువ్వు అటు వెళ్తావు అనుకున్నాను అయ్యా అంటున్నాడు నన్ను. ఏది ఆయన రాంగ్ రూట్లో వచ్చి. ఆ స్కూటీకి అయిన డ్యామేజ్ మామూలు డ్యామేజే కాదు. ఎట్టగొట్ట దేవుడు సంవత్సరం అంతా కాబట్టి చివరి వారంలోకి వచ్చేసాం. 23తో సెలవులో. ఆ స్కూటీ చూసి ఆశ్చర్యపోతారేమో ఆ సొట్లకి. ఒకరోజు వెళ్ళి బస్సును గుద్దా. ఆగున్న బస్సు వెళ్ళండి, సడన్ బ్రేక్ వేసారు. అంటే అన్నిటికీ భయపడుతున్నా మనం, ఆ దేవునికి మాత్రం భయపడతలా. చూడండి, ఈయన కూడా భయం లేకుండా ఏమవుతుందిలే అని ధూపం వేయటానికి వెళ్ళాడు. అప్పుడే స్పాట్లోనే నొసట ఏం కలిగిందంట? కుష్ఠరోగం కలిగింది. చూడండి ఎంత పరిస్థితి వచ్చిందో. నొసట కుష్ఠరోగము, యాజకులతో వెళ్ళగొట్టబడినటువంటి పరిస్థితి. కాబట్టి మన జీవితాల్లో దీనత్వము, విరిగి నలిగిన హృదయము, పుల్లరా వాక్యము విని ఆయనకి భయపడి వణికే స్వభావము, భయపడి వణికే స్వభావము, ఇవన్నీ మనలో ఉన్నప్పుడే ఆయన మనం చేసే ప్రతి పనికి ఫలితం ఇస్తాడు. ఇవేమీ లేకుండా ఏం చేసినా ఫలం అనేది రాదు. రెండోది, కానుకిచ్చినా దానికి ఫలం అనేది, కానుకిచ్చినా కానీ చెప్పండి వచ్చిద్దండి? కానుకిచ్చినా కానీ రాదు, నిశ్చయంగా రాదండి. త్వరగా మనం ఎంతో ఇచ్చుంటాం కానీ అవన్నీ సున్నాతో సమానం అని చెప్పే కదా. ఆ మనసు లేకపోతే దేనితో సమానం అంట? సున్నాతో సమానం. కాబట్టి ఆయన సన్నిధిలో దేన మనసు కలిగి వణుకుచు భయపడుతూ విరిగి నలిగినటువంటి మనసుతో హృదయముతో ఆయన సన్నిధికి గనక మనం చేరి ప్రార్థన చేస్తే దేవుడు ఇశ్రాయేలులను ఎలాగైతే చూశాడో దేవుడు నేటి దినము నుంచి మనల్ని కూడా చూడబోతా ఉన్నాడు. ఆయన చూసేటట్లుగా మన ప్రార్థన ఉండాలి. ఆయన మనసు కరిగేటట్లుగా మన ప్రార్థన ఉండాలి. ఆయన మనల్ని చూచి ప్రార్థనకి జవాబునిచ్చే ఆ తగ్గింపు ప్రార్థన మనలో ఉంటేనే అప్పుడు దాన్ని మనం పొందుకోగలం. కానీ అలాగ లేనంత కాలము ప్రతిఫలము రాదు. మన ప్రార్థన లక్ష్య పెట్టడు. ఎప్పుడు నిర్లక్ష్యానికి మనం గురవుతారే ఉంటాం. మనం అనుకున్నటువంటి తలపెట్టినటువంటి కార్యం ఏది కూడా నెరవేరదు, జరగదు. అది ఎప్పటికీ కూడా ఫలించనే. ఈ మనసు లేకుండా ఏమి చేసినా ఫలించదు. కావున గమనించండి పిల్లారా, ఈ మనసుతో, విరిగిన మనసుతో, తగ్గింపుతో, దేన మనసుతో భయపడుతూ వణుకుచు దేవుని మాటకి, దైవజనుల మాటకి, దేవుడు చెప్పిన మాటకి భయపడుతూ వణుకుచు మన ఆత్మీయ స్థితిగతుల్లో ఎదిగితేనే మనకి ఫలం, లేకపోతే మన ఫలాన్ని పొందుకోలేం. కావున గమనించండి, ఈ ఫలము పొందటానికి మనల్ని మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మోకరిద్దాం. ఎత్తబడినటువంటి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దేన మనస్సు కలిగి విరిగి నలిగిన హృదయముతో భయపడుతూ వణుకుతూ ఎవరైతే ఉంటారో వారిని లక్ష్య పెడతానని, వారిని ఏమాత్రము ఒక నిర్లక్ష్యము చేయనని ప్రభువే మనతో మాట్లాడి ఉన్నారు. నీతో మాట్లాడిన దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మీద తన దృష్టిని ఉంచటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుదృష్టిని ఉంచటానికి సిద్ధంగా ఉన్నాడు. పుల్లారా, ఫలము పొందటానికి నువ్వు సిద్ధంగా ఉంటే విరిగి నలిగిన దేన మనసుతో ఉజ్జావలే గర్వము లేకుండా ఇదిగో భయపడుతూ సన్నిధిలో వణుకుతూ దేవుడంటే, దైవజనులంటే, సంఘమంటే, సంఘ విశ్వాసులంటే, సార్వత్రిక క్రైస్తవ సంఘమంటే, సంఘ క్రమమంటే
భయపడుతూ వణుకుతూ ఎప్పుడైతే నీవు జీవిస్తావో, జీవించడానికి ఇష్టపడతావో, ఆయన ఫలాన్ని మనం పొందుకోబోతున్నాం. కావున అట్టి ఫలాన్ని మనం పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగిపోదాం. విత్తబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సహోదరులు ఇశ్రాయేలు మనందరినీ కూడా విత్తబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు.